ఎస్ఎంఎన్లో రెగ్యులర్గా మీరు ఏ ప్లేసెస్కి తీసుకెళ్తారు పుణ్యక్షేత్రాలు అయితే? రెగ్యులర్గా పుణ్యక్షేత్రాలు అంటే చార్ధామ్ అండి, చార్ధామ్, తర్వాత మానస్ సరోవరం, నేపాల్, ముక్తినాథ్, గుజరాత్లో వచ్చేసి మనకు టోటల్గా గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ 4 జ్యోతిర్లింగాలు, పంచద్వారకులు వస్తాయి. రైట్. ఇప్పుడు చార్ధామ్ అనగానే ఈ టైంలో ఈ సమ్మర్లో చాలా మంది వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఎన్ని రోజులు అక్కడ స్టే చేయాలి? 12 night 13 days ప్రోగ్రామ్ ఇస్తామండి చార్ధాము. ఈ చార్ధామ్ వచ్చేసి మన దాకా అంత మొత్తం అయిపోయింది మాది. ఎందుకంటే ఈ జూన్ నుంచి మనకు ఏమవుతుంటే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ జూన్, జూలై, ఆగస్టు రైన్స్ ఉంటాయి కాబట్టి మేము ఆ టైంలో అక్కడ ఎక్స్పోర్ట్ చేయము. సెప్టెంబర్ 22 మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2 months మళ్ళీ రన్ చేస్తాం. అదే ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? చార్ధామ్ యాత్ర. చార్ధామ్ సెకండ్ రౌండ్. సెకండ్. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా మానస సరోవరము అండ్ నేపాల్, ఇవి అంటే సీజన్ని బట్టి మీ ప్లేసెస్ లొకేషన్స్? అవునండి, సీజన్ బట్టి. మనము ఇప్పుడు అదే జూన్, జూలైలో మనం చార్ధామ్ వెళ్తే ఎక్స్ప్లోర్ చేయలేము, ఇబ్బంది పడతాం. వర్షాల వల్ల మనం దర్శనాలు చేసుకోక కొండ చర్యలు ఇరిగిపడి అన్నట్టుగా ఏమీ చూడలేము. ప్రయాసతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మనకు దర్శనం అవ్వలేదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మనం పెట్టాము. ఇప్పుడు నేపాల్ అనుకోండి, నేపాల్ వచ్చేసి మనకు మార్చి నుంచి నవంబర్ దాకా హ్యాపీగా వెళ్ళొచ్చు రావచ్చు.